బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న చెరిష్ ఫౌండేషన్ ఆర్సీఎం యూత్ సభ్యులు. విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మైనార్టీ వర్గాల సంక్షేమానికి భద్రతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు విద్యుత్ దీపాలతో వెలుగులీలుతున్న చర్చిలు. నేడు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ కు నివాళులు అర్పించిన ఏపీ మాజీ సీఎం. పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యేసు ప్రభువు జన్మించిన రోజున క్రిస్మస్ పండుగ జరుపుకుంటారని, లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ హాల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పాస్టర్లకు ముఖ్యమంత్రి తినిపించారు. అనంతరం వేడుకలకు వచ్చిన వారికి ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి నివాసంలో క్రిస్మస్ సందర్భంగా క్యారల్స్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో చెరిష్ ఫౌండేషన్ సభ్యులు, ఆర్సీఎం యూత్ సభ్యులు పాల్గొన్నారు. విద్యుత్ దీపాలతో వెలుగులీలుతున్న చర్చిలు. కరుణామయుడు యేసు ప్రభు పుట్టినరోజు వేడుకలకు విశాఖలో చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో ప్రార్థనా మందిరాలు వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ కి స్వాగతం పలుకుతున్నాయి. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. మెరిసే లైట్లతో అలంకరించబడిన చెట్లు, ఆకర్షణీయమైన గంటలు మరియు క్రిస్మస్ చెట్లపై మెరుస్తున్న నక్షత్రాలందరికీ ఆనందం, ఉత్సాహం, ప్రశాంతత వాతావరణాన్ని అందిస్తున్నాయి. మొత్తం మీద 2024 ఏడాది క్రిస్మస్ వెలుగుల పండుగను క్రైస్తవ కుటుంబాలన్నీ భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని విశాఖలో క్రైస్తవ సోదరులు అంటున్నారు. ఈ సంవత్సరం క్రిస్మస్ చాలా బాగా జరుపుకుంటున్నాము. ఈ నెలంతా చాలా చాలా హడావిడిగా పిల్లలు డాన్స్ డెకరేషన్కి అసలు మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఈరోజు లైటింగ్ డెకరేషన్ అయిపోయింది. రేపు లాస్ట్ డే కాబట్టి రేపు నైట్ మన క్రిస్మస్ జరుపుకుంటాం. సో అందరూ కూడా బాగా హ్యాపీగా జరుపుకుంటున్నారు. సో ఇలా పిల్లలు స్పెషల్గా చిన్నపిల్లలు డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. డెకరేషన్కి అసలు యూత్ పిల్లలతోనే డెకరేషన్ చేశారు. అందరూ కూడా ఇంట్లో చిన్న పెద్ద అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నైట్ మరి ఇంట్లోనే అయితే వంటలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో చాలా బాగా పండుగ జరుపుకుంటున్నారు. సో మేమైతే చాలా హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఎక్కువగా చర్చిలోని ఎక్కువసేపు చర్చిలోని ఉంటున్నాము. చెప్పండి, ఎలా జరుపుకుంటారు క్రిస్మస్ పండుగ? క్రిస్మస్ పండుగ అనేది వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. సో అందులో మన ఇండియన్స్ ఇంకా ఘనంగా జరుపుకుంటారు. ఎవ్రీ ఇయర్ December 25th అనేది క్రిస్మస్ డేట్ మారదు. ఎవ్రీ ఇయర్ 24th నైట్ 10 o'clock నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ వచ్చిందంటేనే క్రిస్మస్ పండగ మాకు. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి December 1st తారీఖు నుంచి
క్రిస్మస్ వరకు కూడా మీ డెకరేషన్స్ అని, లైటింగ్ సెట్టింగ్స్ అని ఫుల్గా చూశారు కదా, విద్యుత్ కాంతులతో నింపుకొని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. యేసు పుట్టుకుని మా ఇంట్లో యేసు రావాలి, మా ఇంట్లో యేసు పుట్టాలి, ఆయన దీవెనలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మా ఫ్యామిలీయే కాదు, వరల్డ్ వైడ్గా క్రిస్మస్ అనేది జరుపుకుంటారు. వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ అనేది. థ్యాంక్ యూ. చాలా గ్రాండ్ గా అవుతుంది. లైటింగ్స్, క్యారోల్స్ అన్ని బాగా అయ్యాయి. మేము 2 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం రేపటి కోసం. రేపు చాలా గ్రాండ్ గా అవబోతుంది. సో ఇంకా కాంట్ వెయిట్ ఫర్ ఇట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చాలా అంటే చాలా, అది యాంగ్జైటీ వస్తుంది. కాంట్ వెయిట్ చేస్తుంది. రేపు క్రిస్మస్కి చాలా వెయిట్ చేస్తున్నాం. మేము పార్టిసిపేట్ చేస్తున్నాం భరతనాట్యంలో. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ గుడి దగ్గర చేయడం అంటే ఇంకా ఇంకా హ్యాపీ. నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను. రేపు ఎప్పుడు అయిపోద్దా, రేపు ఎప్పుడు వస్తుందా అని నేను చాలా ఎగ్జైటీగా ఉన్నాను. భరతనాట్యంని రేపు క్యారల్స్కి వెళ్ళాము, 10 రోజులు క్యారల్స్కి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను అస్సలు ఆపుకోలేకపోతాను. రేపు లైటింగ్స్ చాలా బాగా చేస్తారు. లోన మేరీమాత పసుపాకు బాగా పెడతారు. ఇక్కడికి ఈ సంవత్సరం ఇంకా బాగా పెడుతున్నారు. అందరూ ఫాదర్స్ అందరూ పాటలు పాడిన వాళ్ళు చాలా బాగా పాడతారు. మేము డాన్స్ కూడా వేస్తున్నాం. భరతనాట్యం ఇంకా హ్యాపీగా ఉంది. చాలా నచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి న్యూట్రల్ గానే ఉన్నామని, మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బొడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి విశాఖలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీనిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా భారాన్ని మోపారని, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్న 6 నెలల కాలంలో 75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, సంక్షేమాన్ని 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకుంది.
తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మాకు అధికారాన్ని ఇస్తే నాణ్యమైనటువంటి విద్యుత్నిస్తాం, ₹1 కూడా యూనిట్ మీద పెంచేటువంటి ఆ భారం ప్రజల మీద వేయం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు వారి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ వంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది. సార్ వన్ మోర్, జమిలీ ఎన్నికలు 1 కంట్రీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను. తిరుపతి మీటింగ్లో కూడా నేను మళ్ళీ కూడా మరొకసారి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే 2027 ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది. చాలామంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది. కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు అని. అదే రకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గత మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు, జేపీసీకి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా జేపీసీకి రెఫర్ చేయడం జరిగింది. జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే. జేపీసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, వాళ్ళు ఏం చెప్పినా ఎన్నికల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మాత్రమే చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి ఏవి గుర్తుండవు అనేటువంటి చెప్పాము. ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఇప్పుడు ఈరోజు అదే చేశారు. ఈరోజు కేవలం వచ్చినటువంటి 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు భారం మోపారు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి 200 యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేదో దాన్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏ వర్గానికి మేలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏమి సంపద సృష్టిస్తున్నారు? ఈరోజు రోడ్ల మీదకి వెళ్తే కనబడతా ఉంది సంపద సృష్టి అంతా కూడా. హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ముందు పెట్టుకున్నవాడికి వెనకాల పెట్టుకున్నవాడికి ప్రతిదీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వదిలేస్తారు సంపద సృష్టి మీద. వైన్ షాపులో ఏమో బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు, పోలీసులేమో రోడ్ల మీద కేసులు రాసుకుంటున్నారు, మైనింగ్ వాళ్ళేమో మైనింగ్ దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొన్ని చివరికి సంపద సృష్టి ఏదన్నా చేసినటువంటి మాటలు దయచేసి మరొకసారి నమ్మి మోసపోవద్దు అనేటువంటిది మేము చెప్పగలం. అంతకు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఇడుపులపాయకు జగన్ వచ్చారు. తండ్రి నివాళికి అర్పించిన అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలో జగన్ పాల్గొన్నారు. వేడుకలో జగన్ కుటుంబ సభ్యులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. సంవత్సరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3:30 ఆయన ఇడుపులపాయ నుంచి పులివెందులకు బయలుదేరుతారు. పులివెందులలోని నివాసంలో బస చేశారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగు పయనమవుతారు. మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 370 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 107, విద్యుత్ శాఖకు సంబంధించి 80, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 65, ప్రవాసీ ప్రజావాణి సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించి 114 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలను తెలంగాణ
తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏసీసీఎల్ రాష్ట్ర నాయకులు పోలంపల్లి అశోక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బిషప్లు, పాస్టర్లు పవిత్రమైన బైబిల్లోని వ్యాఖ్యలను చదివి వినిపించి దేవుని ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోని నాయకులకు, కార్యకర్తలకు ఉండాలని ప్రార్థించారు. కేక్ ని కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా, రాజు నాయక్, గడ్డి పద్మావతి, శేఖర్, సూర్యదేవర, లత, వేజర్ల కిషోర్ బాబు, కసిరెడ్డి శేఖర్ రెడ్డి, గూడెపు రాఘవులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ ఉందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు ఎగవేసే ప్రయత్నం చేసే ఊరుకోబని హెచ్చరించారు. మంగళవారం నాడు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు మరియు విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకిచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మండపేట ఆలమూరు రోడ్లోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, దేవదూతలు శాంతా క్లాస్ వేషధారణలు అలరించారు. బాలయేసు జనన ఇతివృత్తాన్ని ప్రతిబింబించే విధంగా విద్యార్థులు తయారు చేసిన నమూనా ఆహుతులను ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి అధ్యాపక సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత ఇనపకోళ్ల గణేష్ చౌదరి పాల్గొన్నారు. షేక్పేట్ బాక్సింగ్ క్లబ్లో నిఖిత్ జరీన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిఖిత్ జరీన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి బాక్సింగ్ పోర్టల్ను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండర్ అర్జున్ అవార్డు గ్రహీత డీఎస్పీ బాక్సర్ నిఖిత్ జరీన్, తెలంగాణ బాక్సింగ్ సెక్రటరీ రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ఎల్లయ్య, ఎక్స్ ఇండియన్స్ బాక్సింగ్ కోచ్ చిరంజీవి, క్లబ్ బాక్సింగ్ కోచ్ వినయ్ బాబు ఈ కార్యక్రమంలో భాగంగా బాక్సింగ్ బోర్డును ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు సచివాలయంలో మలేసియా ప్రతినిధుల భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు కలిసి పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హుస్సేన్ సాగర్ బోట్ క్లబ్లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఈ సమావేశంలో పాల్గొన్న హుస్సా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రేమరాజ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కోశాధికారి మహేశ్వర్, బాక్సింగ్ ప్రెసిడెంట్ బాబురావు, స్పాస్ ప్రెసిడెంట్ రవి, అసోసియేషన్ సభ్యులు.
విజయవాడలోని A+ కన్వెన్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వీరితో పాటు మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు, పీఠాధిపతులు, చర్చి ఫాదర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా లేచి నిలబడి రెండు చేతులతో ముఖ్యమంత్రి గారు శ్రీ విశాఖలో చండీగఢ్ డిస్కమ్ లైన్ విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సిఐటియు నిరసన చేపట్టారు. అనంతరం సిఐటియు నాయకుడు కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలను మోసం చేస్తుంది అని మండిపడ్డారు. అంబానీ ఆదానీలకు ప్రభుత్వ సంస్థలను అప్పగించి కేంద్ర ప్రభుత్వం ధనార్జన చేసుకుంటుందని, దేశంలో అతి చౌక ధరకు విద్యుత్ అందించే చండీగఢ్ డిస్కమ్స్ లైన్ ను ప్రైవేట్ పరం చేయడం అన్యాయం. డిసెంబర్ 31 నాటికి చండీగఢ్ డిస్కమ్ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది. బీజేపీ ఎత్తుగడలను అడ్డుకోవడానికి కార్మికులతో కలిసి వామపక్షాలు భారీ ధర్నా చేస్తాం. కార్మికులకు సంఘీభావంగా డిసెంబర్ 25న చలో చండీగఢ్ పిలుపునిస్తున్నామని తెలిపారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో మూడోసారి వచ్చిన తర్వాత విద్యుత్తును మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పేసి కోనుకుంది. అందులో భాగంగానే ఈ రోజున డిస్కామ్లు మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. గత సంవత్సరంలో మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం విద్యుత్ పంపిణీనంతా కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నట్టు చట్టం చేసింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాడి దానికి వ్యతిరేకంగా పోరాడడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గి విద్యుత్తును మేము ప్రైవేట్ పరం చేయము అని చెప్పి సాగే. కానీ ఇప్పుడు చండీగఢ్ ప్రభుత్వం పూర్తిగా బాగా లాభాల్లో ఉన్నటువంటి చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. చండీగఢ్ కార్మికులు గత 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కల్దర్తి గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మరియు కోస్తానే రైస్ మిల్లర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈచస్ సత్యనారాయణ గారి తల్లి గారు ఇటీవల స్వర్గస్థులైన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మన నిడదవోలు మినిస్టర్ కందుల దుర్గేష్ వీరితో పాటు రాజవరం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, ఇంకా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులు సత్యనారాయణ గారిని పరామర్శించడం జరిగింది.